హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నామంటే, చాలామంది యూఎస్ అసలు ఈ టైంలో కరెక్ట్‌గా అంటే రావడం కరెక్టా కాదా? ఆహ్, ఇప్పుడు వీసాస్ కూడా ఇవ్వట్లేదు అంటున్నారు కదా! సో, ఈ టైంలో అసలు ఇలాంటి మూవ్ తీసుకోవచ్చా లేదా అనేది అడుగుతున్నారు. సో, నేనిప్పుడు నెగెటివ్స్, పాజిటివ్స్ 2 చెప్తాను. దాని తర్వాత రావాలా వద్దా అనేది మీకే అర్థమైపోతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనేం చెప్తున్నాననేది మీకు అప్పుడే అర్థమవుతుంది. మీరు సగం చూసి ఎళ్ళిపోతే తర్వాత ఏం చెప్తున్నానన్న ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ ఔట్ అవ్వదు. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్ అన్నీ కలిపి మీకు చెప్తున్నాను. ప్రెజెంట్ అయితే ఆహ్, ఎఫ్-1 వీసాస్ అవి ఇవ్వట్లేదు. ప్రెజెంట్ అదైతే నిజం. ఈ సెమిస్టర్‌కైతే స్లాట్స్ అయితే పెట్టలేదు. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు ఈ సెమిస్టర్ కాకుండా, ఇప్పుడు ఈ సెమిస్టర్ ట్రై చేసినా సరే అడ్మిషన్స్ రావాలి, మళ్ళీ వీసా ఇంటర్వ్యూ పెట్టుకోవాలి. అసలు వీసా స్లాట్సే పెట్టినప్పుడు మీకింకా ఛాన్స్ లేదు. సరే స్ప్రింగ్ ఐ మీన్ సమ్మర్‌కి ట్రై చేద్దామంటే, సమ్మర్‌కి పెద్దగా అడ్మిషన్స్ పెద్దగా ఎక్కువ ఉండవు కాబట్టి, నేను సజెస్ట్ చేసేదేంటంటే, ఫాల్ సెమిస్టర్‌కే రమ్మని సజెస్ట్ చేస్తా. అండ్ ఇంకోటేంటంటే, ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. సో, ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందో నేను చెప్తాను క్లియర్‌గా. సో, ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇక్కడ ప్రెజెంట్ జాబ్స్ పరంగా గానీ, ఆహ్, జాబ్స్ పరంగా పర్టిక్యులర్‌గా చూసుకుంటే, మా ఫ్రెండ్స్ చాలామంది గూడా ఐటీ సైడ్‌లో ఉన్న వాళ్ళకి స్టిల్ కొంచెం చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఫేస్ చేస్తున్నారు. కానీ, వేరే స్ట్రీమ్స్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఖాళీగైతే ఎవరు లేరు. అందరూ జాబ్ జేస్తున్నారు. ఏదో ఒక విధంగా సర్వైవ్ అవ్వుకుంటూ వస్తున్నారు. సో, నేనేం చెప్తానంటే, మీరు నిజంగా మాస్టర్స్ చేయాలి అనుకుంటే, ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ వచ్చాక కొంత ఎక్స్‌పీరియన్స్ చేయండి. 1 ఇయరో, 2 ఇయర్సో చేయండి. ఎక్స్‌ప్లోర్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ యూఎస్‌లో ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా, చాలా, చాలా ప్లస్ అవుతదనమాట. సో, ఇప్పుడు ఈ ఉన్న ఈ టఫ్ సిట్యుయేషన్‌లో మీరు హడావిడిగా యూఎస్ వచ్చే కంటే కూడా, ఇండియాలో ఒక 1, 2 ఇయర్స్ జాబ్ చేసి, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మీరిక్కడికి వచ్చారంటే, మీ మాస్టర్స్ అవ్వంగానే మీకు జాబ్ అనేది ఉంటది. ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే బాలేదు. ఐటీ సైడ్ వాళ్ళకి జాబ్స్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. సో, మీరిప్పుడు ఇంత హడావిడిగా రావడం కంటే గూడా, ఈ ఏదైతే ఇప్పుడు ఈ టఫ్ టైమ్ ఉందో, ఈ టఫ్ టైమ్‌లో మీరు మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ జేసుకోండి. ఇండియాలో ఉంటూ కోర్సెస్ పైథాన్, జావా, సి ప్లస్ ఇలాంటి కోర్సెస్ ఇక్కడ ఎక్కువ డిమాండ్ అవుతున్నాయన్నమాట. అందరూ అవే అడుగుతున్నారు ఎక్కువ నాకు తెలిసినంత వరకు. ఇంకా చాలా ఉంటాయి. బట్ మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది చూసుకొని, ఇప్పుడు అవి నేర్చుకున్నారనుకోండి, ఇక్కడ మీరు రెజ్యూమ్‌లో మీరు పెట్టొచ్చు దాన్ని. పెట్టి మీరు మాస్టర్స్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు ఇలా కోర్సెస్ కూడా వచ్చినియి. అండ్ మీరు మాస్టర్స్ కూడా చేస్తారు కాబట్టి ఇంటర్న్‌షిప్ కూడా ట్రై చేయొచ్చు. జాబ్ కూడా ట్రై చేయొచ్చు. అది మీకు హెల్ప్ అవుతదనమాట. సో, ఎందుకంటే మీరు ఫ్రెషర్‌గా వెళ్తే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని కంపెనీస్ రెడీగా ఉండవు. అదే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకున్న ఎక్స్‌పీరియన్స్‌ని యుటిలైజ్ చేసుకుంటూ డైరెక్ట్‌గా ఇంటర్న్‌షిప్ ఇవ్వడము, ఎంతో కొంత అంటే మీకు ఫుల్ టైమ్ అయితే ఎంత సాలరీ ఉంటదో అందులో సగానికో ఇంకా అందులో కొంచెం తగ్గించి సాలరీ ఇచ్చి ఆల్రెడీ మీకుంది కాబట్టి మీరు మిమ్మల్ని పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. మీరు ఇక్కడికి అంటే ఈ సిట్యుయేషన్ ఎప్పుడు ఇలా ఉండదు గదా! ఇప్పుడైతే ఎఫ్-1 వీసాస్ రిలీజ్ చేయట్లే. వీసా అప్లికేషన్స్ తగ్గిపోతున్నాయి గదా! ఇప్పుడు ఆపేసాడు గదా! రేపు పొద్దున్న ఆ షార్టేజ్ ఉంటది. సో, ఆ టైం వరకు మీరు వెయిట్ చేసి ఈ టైంని మీరు ఆహ్, వేస్ట్ చేసుకోకుండా ఉన్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ మీరిక్కడికొచ్చేటప్పటికి మీకు ఎక్స్‌పీరియన్స్‌తో పాటు స్కిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ దట్ టూ ఈ సిట్యుయేషన్ గూడా మారుతుంది. ఈ ఎఫ్-1 వీసాస్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్న టైంలో మీరు పెట్టుకుంటే మీ అడ్మిషన్‌కి, మీ యొక్క ప్రొఫైల్‌కి ఇది చాలా అంటే మీరు ఓన్లీ ఫ్రెషర్‌గా కాకుండా అంటే బీటెక్ అయిపోయిన వెంటనే కాకుండా ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. మంచి యూనివర్సిటీలో ఛాన్స్ వస్తే మీకు స్కాలర్‌షిప్ కూడా మంచిగా ఉంటదనమాట. సో, చిన్న చిన్న యూనివర్సిటీస్‌లో స్కాలర్‌షిప్ అంత ప్రొవైడ్ చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకంత ఫండింగ్ ఉండకపోవచ్చు. అదే మంచి యూనివర్సిటీలో అయితే ఫీస్ ఎక్కువున్నప్పటికి కూడా మీ స్కాలర్‌షిప్‌లో సగానికి సగం వేవ్ ఆఫ్ అయిపోద్దనమాట. సో, ఐటీ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఇది. సో, వేరే సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ నిజంగా మ్యాటర్ అవుతుందనమాట. సో, మీరిప్పుడు జనరల్‌గా ఇండియాలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ అయినప్పటికీ కూడా సో, అంటే ఎలా అంటే క్రిటికల్ థింకింగ్ మీకు డెవలప్ అవుతుందనమాట. మీరు ఒక అంటే ఫ్రెషర్‌గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నోళ్ళ కంటే కూడా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోగలిగితే ఇంటర్వ్యూయర్ ఎలా చూస్తారంటే మీరు అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! సో, ఏదైనా సరే ఒక వ్యూని సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో కాకుండా మీకున్న క్రిటికల్ థింకింగ్ మీరు నేర్చుకున్న రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీకు చూస్తారు. సో, అది జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఏ ఎంప్లాయర్‌కైనా సరే ఇంటర్వ్యూ చేసేటప్పుడు
మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందంటే మిమ్మల్ని డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తారు. ఓన్లీ గ్రేడ్స్, సబ్జెక్ట్ మాత్రమే ఉందంటే మిమ్మల్ని ఒక యాంగిల్‌లో చూస్తారు. అండ్ ఇంకోటేంటంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, మీ మీద మనీ పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అదే మీరు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్‌గా రావడమే మీకు అంటే కొంచెం మైల్డ్ అంటే ఆహ్, దాన్నేమంటారు మైల్డ్ ట్రైనింగ్ ఇచ్చుకుంటే సరిపోతది. మనము పికప్ అయిపోతాడు. సో, మనం అంత స్ట్రెస్ కూడా పెట్టక్కర్లేదు. సో, రెడీగానే వితిన్ 1 మంత్, 2 మంత్స్‌లోనే మనకు పిక్ అయిపోతాడనే విధంగా గూడా ఉంటారు. ఆ పర్పస్‌లో గూడా చూస్తారనమాట. సో, ఆ విధంగా మీకు అడ్మిషన్ రావడంతో పాటు రేపొద్దున జాబ్ రావడంలో గూడా ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. దాంతో పాటు ఐఎల్స్, టోఫెల్ ఇలాంటివి, డ్యూలింగో లాంటివి నేర్చుకుంటూ జీఆర్ఈ ఉంటే జీఆర్ఈ గూడా పెట్టుకుంటూ మీరు ఆహ్, మీ ప్రొఫైల్‌ని డెవలప్ జేసుకుంటే రేపొద్దున మీకు అడ్మిషన్ గూడా మంచి యూనివర్సిటీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మనకంటే ముందల వెళ్ళిపోయిన వాళ్ళు, లాస్ట్ ఇయర్ ఎళ్ళినోళ్ళు సెటిల్ అయిపోతున్నారు అని ఒక చిన్న ఇది ఉండొచ్చు కదా! అదేమి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరి టైం వాళ్ళది టైం వచ్చినప్పుడు నడుస్తది. ఆ టైం వచ్చినంత వరకు గూడా వెయిట్ జేయాలన్నమాట. సో, అంటే మీరిప్పుడు ఇవి నేర్చుకుంటే మీ టైం రేపొద్దున మీ టైం వచ్చినప్పుడు మీరు స్వింగ్ అవుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా చాలామంది ఇంతకుముందు మా ఫ్రెండ్స్‌లో చాలామంది కూడా ఏదర్ సివిల్ ఇలా చేసి గూడా కరెక్ట్‌గా అంటే జాబ్ అంటే మనకి ఎక్కువ సాలరీ రావాలి అనే పర్పస్‌లో గూడా త్వరగా సెటిల్ అయిపోవచ్చు అనే పర్పస్‌లో లాస్ట్ మొమెంట్‌లో వేరే అంటే ఐటీ సైడ్‌కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు వాళ్ళు ఓపీటీ టైంకి వచ్చేప్పటికి వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఇంకా జాబ్స్ రాక. సో, రాంగ్ స్టెప్ తీసుకున్నామని బాధపడుతున్నారు. సివిల్, మెకానికల్ ఇలాంటి ఎలక్ట్రికల్ సైడ్ ఉన్నవాళ్ళు ఐటీ సైడ్ మారొద్దు. మీరు మీ స్ట్రీమ్‌లోనే ఉండండి. మీ స్ట్రీమ్‌లోనే ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటూ జాబ్ జేసుకుంటూ ఇక్కడికొచ్చాక ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు యూజ్ అవుతదనమాట. సో, అలాగా మీరు మీ స్ట్రీమ్‌లోనే ఉంటేనే ఎప్పుడైనా సరే గ్రోత్ నెమ్మదిగా ఉన్నప్పటికి గూడా రేపొద్దున మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది కంపారిటివ్‌లో చూసుకుంటే మీది స్టెబుల్‌గా ఉంటదనమాట. ఏదో పైకెళ్ళి కింద పడిపోవడం గాకుండా స్టెబుల్‌గా ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటది. ఒక వర్క్ బ్యాలెన్స్ గూడా మీకు కరెక్ట్‌గా ఉంటుంది. లైఫ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే ఒక లైఫ్ ఒక పక్క కెరియరు, ఇంకో పక్క ఫ్యామిలీ 2 మేనేజ్ జేసుకోవచ్చనమాట. సో, అందుకని చెప్పి మీ స్ట్రీమ్స్‌లో ఉండమని నేను చెప్తా. సో, వీళ్ళకేంటంటే బావుంది. ఇప్పుడు మీరు ఎవరినైనా కనుక్కోండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరినైనా గానీ, ఈ నాన్ ఐటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇండియా ఇండియా వచ్చారా చూడండి. సో, ఎవరు ఉండరు. ఒకళ్ళున్నా సరే ఒకళ్ళో ఇద్దరు అంతే. సో, ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు రావచ్చు. కానీ నిజంగా పార్ట్ టైమ్ చేయకుండా ఓన్లీ చదువుకుంటాను, చదువుకున్నా పర్వాలేదు ఇంట్లో డబ్బులు మేనేజ్ చేస్తాను అనంటే మాత్రం మీరు రండి. ఎందుకంటే మీరిక్కడ రావడానికి, మీకుండడానికి చాలా ఖర్చవుతుంది. తినడానికి, రూమ్ రెంట్స్ కానీ మేబీ మంత్లీ 1,00,000 అవ్వచ్చు. లేదంటే ఓ 60,000 మంత్లీ ఓన్లీ మీ ఖర్చులకే అవుతాయి. ఖచ్చితంగా అవుతాయి. అండ్ మాస్టర్స్ ఫీజు 40,00,000, 50,00,000 అవుతుంది. కొన్నిట్లికి స్కాలర్‌షిప్ వస్తాయి కొన్ని యూనివర్సిటీస్‌కి. కొన్నిటికి స్కాలర్‌షిప్ రాకపోవచ్చు. అండ్ మీరు చదువుకుంటే మేబీ టర్మ్ జీపీఏ 3.5 అబోవ్ అలా ఉన్నప్పుడు గూడా స్కాలర్‌షిప్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి యూనివర్సిటీస్‌కి. సో, దాన్ని బట్టి అది సెకండరీ అది తర్వాత. ముందేంటంటే ఫీజు మీ దగ్గర 50,00,000 ఉంది అని అనుకుంటే, మీ పేరెంట్స్ లోన్ ఏం పెట్టకుండా పర్లేదు సేవింగ్స్ ఉన్నాయని అనుకున్నా సరే, ఒక లోన్ పెట్టినా సరే మీ పేరెంట్స్ నీ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళే క్లియర్ చేసుకునేటట్టయితే సో, ఆబ్వియస్‌గా ఐ వుడ్ సే యెస్. కానీ లోన్ మీదే డిపెండ్ అయితారంటే మాత్రం మీరిక్కడికొచ్చి ఖచ్చితంగా మీ టైంని ఎడ్యుకేషన్ మీద నెక్స్ట్ ఇంటర్వ్యూస్‌లో ఏం బెడుతున్నారు, జాబ్ పోస్టింగ్స్‌లో ఏం బెడుతున్నారు, వాటి మీద మీరు ఫోకస్ చేసి అవి ముందే నేర్చుకోగలిగితే, ఆ టైము అంటే మీరు 20 అవర్స్ కూడా మీరు జాబ్ టైమ్ పార్ట్ టైమ్ మీద పెట్టారంటే మాత్రం మీరు మేనేజ్ చేసుకోలేరు. 2 ఇయర్స్‌లో మీరు చదువుకుంటూ ఈ సర్టిఫికేషన్స్ గాని చేయగలిగితే ఆబ్వియస్‌గా మీది మాస్టర్స్ అవ్వక ముందలే మీ చేతిలో జాబ్ అనేది ఉంటది. నాన్ ఐటీ వాళ్ళకి పర్టిక్యులర్‌గా. భయపడాల్సిన అవసరం అయితే లేదు. చదువుకోండి, స్కిల్స్ నేర్చుకోండి, సర్టిఫికేషన్స్, కోర్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెక్స్టు ఏం పెడుతున్నారు పెద్ద పెద్ద కంపెనీస్ మీరు ఫాలో అవుతుంటారు కదా! వాటికి ఏం అడుగుతున్నారు అనేది ఇప్పటి నుంచే చూసి 2 ఇయర్స్‌లో మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే మిమ్మల్ని కొట్టేవాడే ఉన్నాడు. అదైతే అదైతే నేను పక్కా చెప్పగలుగుతా. ఈ సిట్యుయేషన్ మారే వరకు గూడా బిల్డ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇండియా, లెర్న్ స్కిల్స్, సమ్ కోర్సెస్ ముందే ఐఎల్స్, టోఫెల్ లాంటివి కూడా చేసుకుంటూ రెడీగా ఉండండి. ప్రొఫైల్ బిల్డప్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ అంటే గ్యాప్ ఏమి ఉంచకండి. మీ బ్యాచిలర్స్ అయిపోయాక ఇమ్మీడియేట్‌గా మీరు వర్క్ చేస్తూ అలాగా గ్యాప్ ఏమి ఉంచకుండా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి చాలా బెస్ట్ అనమాట. ఐ హోప్ వీసాస్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. మేబీ ఈ సెమ్ కాకపోయినా నెక్స్ట్ సెమ్‌కైనా సరే.
సో, ఆ టైం కల్లా మీరంతా రెడీ అయ్యి, మీరు ప్రీ ప్లాన్డ్‌గా రెడీగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ ఆన్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.